హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంటశాల @ఆరోగ్యశాల. నేను ఈరోజు జొన్నపిండితో సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. చాలా హెల్దీ సర్వపిండి. జొన్నపిండి అంటేనే హెల్దీ కదండి. నేను పచ్చ జొన్న పిండితో సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను ఈ బౌల్లో ఈ స్పూన్తో 4 స్పూన్స్ ఫుల్ ఆఫ్ పిండి అయితే తీసుకున్నానండి ఈ బేసిన్లో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో వేయించి పొట్టు తీసుకున్న గ్రౌండ్ నట్, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, కాస్త జీలకర్ర, ఓమ కూడా వేస్తున్నానండి కాస్త, అది డైజెషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కాస్త ఫ్రెష్ కరివేపాకు, సర్వపిండికి సరిపడా సాల్ట్, నేను నువ్వులు తీసుకున్నానండి కొన్ని, కాస్త కొత్తిమీర, కాస్త మెంతి ఆకు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లి ఆకు అండి. ఉల్లి ఆకు చాలా ఉండాలి. నేను ఆనియన్స్ ప్లేస్లో ఈ ఉల్లాకు మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ ఉల్లాకుతోని సర్వపిండి అనేది టేస్ట్ వస్తుందండి. మళ్ళీ ఇంకా నేను కాస్త సోరకాయ గీరుకొని పెట్టుకున్నానండి. సోరకాయ తురిమి పెట్టుకున్న సోరకాయ కాస్త నేను ఇది గ్రైండ్ చేసుకుంటానండి. 10 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి తీసుకున్నాను, కాస్త సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది గ్రైండ్ చేసి ఇందులో వేస్తానండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపేస్తే సర్వపిండి రెడీ అండి మనకి. సో కాస్త కలర్ కోసం నేను కాస్త చిటికెడు కారపొడి కూడా వేస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందు ఇదైతే గ్రైండ్ చేసేసుకుందామండి. చూడండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ వేసి నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను. వేద్దామండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ పిండిలో వేసేసి కలిపేద్దాము. ముందు ఒకటి కలిపేద్దాము. అన్ని ఇంగ్రీడియంట్స్ వేద్దామండి పిండిలో. ఇందులో ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న జీలకర్ర, ఓమ వేసుకున్నామండి. నెక్స్ట్ వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, నువ్వులు, కరివేపాకు వేసాము. నెక్స్ట్ మెంతి ఆకు వేద్దామండి. తీసుకున్న కాస్త మెంతి ఆకు అయితే వేద్దాము. నెక్స్ట్ కొత్తిమీర, కాస్త కొత్తిమీర. నెక్స్ట్ తురిమి పెట్టుకున్న సోరకాయ అండి. ఇది తురిమి పెట్టుకున్న సోరకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి. నెక్స్ట్ ఉల్లాకు మొత్తం వేసేసుకుందామండి. ఈ ఉల్లాకునే మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, వేసేద్దాము. కాస్త వాటర్ ఏమైనా ఉంటే తీసేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము కాస్త, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చిలో కొంచెం వేసాను కదండి, దీనికి సరిపడైతే వేసుకుందాము. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి వేద్దాము. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లితోనే టేస్ట్ బాగుంటుందండి సర్వపిండి. ఇది వేసాక కలర్ కోసం నేను జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆఫ్ కారపొడి అయితే వేస్తున్నాను. కారపొడి జస్ట్ కలర్ కోసమే అండి, కారం కోసమైతే నేను ఆల్రెడీ మిర్చినే వాడాను. ఇవన్నీ వేసేసి కాస్త కలిపేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ పిండికి పట్టేలా కలిపేసుకుందాం. ఇప్పుడే వాటర్ అయితే వేయొద్దండి. మనకి సోరకాయ తురుములో అండ్ ఉల్లి ఆకులో, కొత్తిమీరలో, మెంతిలో కాస్త వాటర్ ఉంటుందండి. వాటితోనే ముందుగా పిండిని అయితే కలిపేసుకుందాం. ఇవంతా ఈవెన్గా పట్టించాక ఏమైనా అవసరం ఉంటే వాటర్ ఏమైనా యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ పిండికి అయితే ఇలా పట్టించేసాము. చూడండి, ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుందామండి. పిండికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. స్మూత్గా కలుపుకోవాలండి. అప్పుడే పిండికి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి పట్టుకుంటవి. మనకు సర్వపిండి కూడా నీట్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. లేదంటే ఒక దగ్గర సాల్ట్ ఎక్కువ, ఒక దగ్గర తక్కువ వస్తుందండి. సో ఇలా అన్నీ కలిపేసేసుకుందాము నీట్గా, ఈవెన్గా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము.
చూడండి, మరీ స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం దీన్ని రెస్ట్ చేస్తాం, కాస్త నాననిస్తాం కాబట్టి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో కాస్త గట్టిగానే కలిపేసుకుందాము. ఇలా మనం కలిపేసి పెట్టుకున్నాక ఒక 20 మినిట్స్ తర్వాత చేస్తే మనకి స్మూత్గా వస్తుందండి సర్వపిండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి పిండికి పట్టుకుంటాయి కదా, అప్పుడు స్మూత్గా వస్తుంది. వెంటనే చేస్తే అంత టేస్ట్ బాగోదండి. మనం అన్నీ కలిపేసుకున్నాక కాస్త రెస్ట్ చేయాలి. మనం పిండిని కాస్త నాననివ్వాలి. నాననిస్తేనే మనకు ఆ స్మూత్నెస్ వస్తుంది. ప్లస్ అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి పిండికి అనేవి పట్టుకుంటావి, మనకి టేస్ట్ కమ్మగా వస్తుంది. వెంటనే చేస్తే అంత బాగోదండి. ఇలా కలిపేసి కాస్త దాన్ని నాననిద్దాము పిండిని. నేను ఈ సర్వపిండిని కూడా ఏఎంసీ బౌల్లోనే వేస్తానండి. ఏఎంసీ తవాకి పెడతాను నేను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకు సర్వపిండి కూడా ఏఎంసీ తవా పైన. చూడండి అంత పిండి ఇలా ఒక్కసారి కలిపేసేసుకుందాము. కలిపేసినాక కాస్త రెస్ట్ చేయనిద్దాము, కాస్త నాననిద్దాము లిడ్తో క్లోజ్ చేసేసి. ఒక 20 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి. చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. చూడండి ఎంత స్మూత్ అయిందో చూడండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఏఎంసీ తవా అండ్ ఏఎంసీ బౌల్కి పెడదాము. సర్వపిండి ముందుగా కాస్త ఈ ప్యాన్ పైన ఆయిల్ వేద్దాము. సర్వపిండి పెట్టే ముందు కాస్త ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి పిండి తీసుకొని స్ప్రెడ్ చేద్దాము ప్యాన్ పైన. చూడండి ఇలా ఏఎంసీ తవా పైన పిండి వేసేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసానండి. ఇలా కొన్ని హోల్స్ పెట్టేశాను. ఆ హోల్స్లో కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకుందామండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేశాక లిడ్తో క్లోజ్ చేద్దాము. చూడండి మ్యాక్సిమం కుక్డ్. ఇది మనం కావలిస్తే రివర్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా తినేసేయచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చూడండి ఒకసారి రివర్స్ వేసి చూద్దామండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. జస్ట్ ఒక 1 మినిట్ పెడదామండి రివర్స్ వేసేసి. హెల్దీ బౌల్స్లో హెల్దీ ఫుడ్ అండి. ఈ జొన్న పిండి వచ్చేసి హెల్త్కి చాలా మంచిది. ఈ బౌల్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ బౌల్స్లో ఫుడ్ కుక్ చేసుకుంటే మనం మార్నింగ్ కుక్ చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బౌల్స్లో కర్రీ అంటూ ఏం ఖరాబ్ అవ్వదు. మనం వేరే నాన్ స్టిక్ ఆర్ అల్యూమినియం బౌల్స్లో వండేసుకుంటే మాత్రం త్వరగా మనం డిష్ అవుట్ చేసుకుంటాం కదండి లంచ్ అయిన తర్వాత. కానీ ఇందులో అవసరం లేదు, అలా ఈవినింగ్ వరకు కూడా డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఈ హెల్దీ బౌల్స్ ఇప్పుడు కుక్డ్ అన్నట్లేదండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది. చూడండి నెక్స్ట్ సైడ్ కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో చూడండి. ఫాస్ట్ కుకింగ్ అండి ఇది. చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది ఫుడ్. ఇది కూడా ఒకసారి తీసి చూద్దాం. చూడండి ఇందులో సర్వపిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. నువ్వులు, పల్లీలు, మెంతి ఆకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. షాన్వి తీసేసుకో. ఈ జొన్న సర్వపిండి ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. నీకు ఇష్టమా? బాగుందా? నచ్చిందా నీకు?
నచ్చింది మమ్మీ. ఓకే, తినేసే, మొత్తం తినేసే, ఓకేనా? ఎంత ఫాస్ట్ తినేస్తావు చూస్తా. బాగుందా? బాగుంది మమ్మీ.